For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు. మరి సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్, మరి అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం అంటున్నారు. మరి ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు కొన్ని గ్రహాలకి కొన్ని రాసులకి బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు సార్. మరి వరల్డ్ లో చాలా మంది ఉన్నారు కదా సార్, మరి వీళ్ళందరి మీద, ఈ గ్రహాల మీద, అయితే ఈ గ్రహాలు ఉన్న వాళ్ళు, ఈ రాసులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరి మీద నిజంగానే ఎఫెక్ట్ చూపిస్తుందా సార్? అసలు 90% యాక్చువల్ గా ఏంటంటే ఈ జనరేషన్ లో యాక్చువల్ గా ప్రభావం చూపించదు. కానీ జాతకరీత్యా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే నేచర్ లో ఉన్న క్లైమేట్ కండిషన్స్ ని ఎలాగ మార్చిపోతుంది, ఎక్కడ ఇబ్బంది పెట్టబోతుంది అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు కాలపురుష చక్రంలో 12వ స్థానం 6వ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. అంటే ఎక్కడ హెల్త్ ఇండస్ట్రీ ప్లస్ ప్రకృతి వైపరీత్యాలు, ఈ రెండిట్ల మీదే ఎక్కువ తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇది ఎవరి మీద ఎక్కువ అంటే చూపిస్తుంది అంటే గవర్నమెంట్ రిలేటెడ్, అంటే పాలించే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకు అని అడిగితే వెంటనే కన్య నుంచి తులలో నీచబడతాడు రవి. అంటే గ్రహణం వదిలి వదలగానే రవి ఎప్పుడైతే నీచబడతాడో అది పాలించే వ్యక్తులకి అంటే చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి అనమాట. మన జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు మీకు ఎలా చెప్తామంటే, ఈ రోజు మనకు టెక్నాలజీ ఉంది. టెక్నాలజీలో ఏం చెప్తున్నారు, గ్రహణం ఎటువైపు వస్తుందో దాని షాడో ఎటు పడుతుందో అక్కడే ప్రభావం ఉంటది ఓల్డ్ డేస్ లో. కానీ అప్పుడులో మనం ఏం చేసేవాళ్ళం అంటే ఓవరాల్ గా తీసుకొని చెప్పేవాళ్ళం. ఈరోజు మనకు అలా స్పెసిఫైడ్ గా ఏ ఏరియాలో ఈ గ్రహణానికి సంబంధించిన విజువల్స్ ఇంపాక్ట్స్ ఉంటాయనేది మనం ఆల్మోస్ట్ చూస్తా ఉన్నాం. ఎందుకంటే మన భారతదేశం మీద ఈ మధ్యకాలం క్లియర్ గా కనిపించిన గ్రహణాలు తక్కువ. ఇప్పుడు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద అంటే మెడికల్ ఇండస్ట్రీ, డిసీజెస్, పాలిటిక్స్ మీద ఎక్కువ చూపిస్తుంది. ఈ ముగ్గురు మీద, ప్రజల మీద చూపించదు. ఎందుకంటే తులాలగ్నంలో ఉండేది ప్రజలు, మార్కెట్, మన మకర రాశిలో ఉండేది అంటే మన పబ్లిక్ స్టేటస్, జనాలు. అంటే ఈ రెండు ప్రాంతాల్లో చూస్తాం. ఇప్పుడు షష్ఠగ్రహ కూటమి జరిగినప్పుడు మీకు మకర రాశిలో జరిగింది. మకర రాశిలో జరిగినప్పుడు మనకి ఏం జరిగింది, కరోనా లాంటిది వచ్చి స్తంభించింది. మకర రాశిలో జరిగిన స్తంభన కాబట్టే మొత్తం విశ్వం ఒక్కసారి ఆగింది. ఇప్పుడు కన్యా మీన రాశిలో జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా హెల్త్, ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే జరుగుతాయో అది ఇబ్బంది వస్తుంది. మెడికల్ ఇండస్ట్రీలో ఎప్పుడు రాని ఒక రెవల్యూషన్ వస్తుంది. ఎలాగా అంటే పెట్టుబడులు లాస్ అవ్వడం కానివ్వండి, కొత్త రకమైన వాటి మీద నష్టాలు వస్తాయి. ఇది ఎవరు అనుభవించబోతున్నారు అని అడిగితే ఖచ్చితంగా చెప్పడానికి మనం ప్రభుత్వం అనుభవిస్తుంది. ఆయుర్వేదం శాస్త్రం కొద్దిగా దెబ్బతినే టైం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో ఏదో ఒక విషయంలో అంటే బెడిసి కొట్టే విషయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటది. దానివల్ల రవి ఎప్పుడైతే తులాలో నీచబడతాడో చాలా విషయాలు ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి ఉంటది. అంటే ప్రభుత్వం చేసే నిర్ణయాల వలన ప్రజలకు ఇబ్బంది వచ్చి ప్రజలు తిరుగుబాటు ప్రభుత్వం అనుభవించాల్సి ఉంటది. ఇది మన నేషనల్ లెవెల్లో. దానివల్ల ఇదేంటంటే ఆరోగ్యానికిను ప్లస్ మన యొక్క అంటే డిసీజెస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టైము. ఇది చాలా లిమిటెడ్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులో మెయిన్ ఏంటంటే మనం ప్రత్యేకమైన ఇప్పుడు రాసులు అనేటప్పటికి ఏంటంటే విశ్వాన్ని చూసినప్పుడు రాసులను చూడకూడదు. ఎందుకు చూడకూడదంటే ఇప్పుడు మనం రకరకాల ఎనర్జీస్ తోని రకరకాల కాంబినేషన్ ఉన్న వ్యక్తులతో ఉంటాం. అలాంటప్పుడు మనకి దాన్ని ఏంటంటే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మనకి హెల్త్ బాగాలేదు, మన మదర్ ఎలాగైతే కేర్ తీసుకుంటారో మన చుట్టూ ఉన్న వ్యవస్థ బట్టి మేజర్ ఇంపాక్ట్స్ చూపించు. అదే ప్రకృతిలో ఒక నష్టం జరిగింది అనుకోండి, అన్ని రకాలుగా సఫర్ అవుతాం. దానివల్ల ఏంటంటే గ్రహణాన్ని పూర్తిగా వ్యక్తిగత జాతకం మీద పూర్తిగా రుద్దడానికి లేదు. ఇప్పుడు ఈ గ్రహణాలు, పంచాంగం ఇవన్నీ కూడా మనకి దేనికి వచ్చాయంటే వ్యక్తిగతంగా ఒకప్పుడు అంటే ఈ గ్రహణం మొర్రెల కోసం, లేకపోతే మెటబాలిక్ అంటే మన మెటబాలజీ సిస్టమ్ మీద పనిచేసే రేడియేషన్ ని కంట్రోల్ చేయడం కోసం పుట్టాయి. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఉన్న రేడియేషన్ లో దాని ఇంపాక్ట్ అనేది మన మీద ఎట్టి పరిస్థితుల్లో చూపించదు, కానీ ప్రకృతి మీద చూపిస్తుంది, అంటే గ్లోబ్ మీద. కానీ ఇప్పుడున్న మన మెజర్మెంట్స్ ఎలాగా ఏ ప్రాంతం మీద దీని ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుందో వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు తప్ప మనకు పూర్తిగా కాదు. మనకి ఏంటంటే ప్రభుత్వం, ఆరోగ్యం శాఖ కొన్ని
అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నాం కదా, సర్వీస్ సెక్టార్స్ మీద ఎక్కువ చూపిస్తారు. సార్ ఒకప్పుడు రోజుల్లో గ్రహణం అనే టైం అప్పుడు అసలు బయటికే వెళ్ళకూడదు అనేవాళ్ళు కదా సార్. అసలు గ్రహణం అయిన తర్వాత ఇల్లు మొత్తం శుద్ధి చేస్తారు, తలకి ఒంటికి స్నానం చేస్తారు. అసలు ఈ ఆచారం అనేది ఎందుకు వచ్చింది సార్? యాక్చువల్ గా మీకు అదే చెప్తున్నాను, మన మెటబాలజీ సిస్టమ్ అనేది ఒకప్పుడు నేచర్ కి బాగా కనెక్ట్ అయి ఉండేది. ఇప్పుడు మీకు ఎలా చెప్తామంటే మనకు ఒకప్పుడు కళ్ళు వచ్చేవి, చాలా లిమిటెడ్ గా ఉండేవాళ్ళం, ప్రకృతికి చాలా బలం ఉండేది. అంటే మనకి ఏదైనా జరిగినప్పుడు సిమ్టమ్స్ వచ్చేవి. అబ్రహాం లింకన్ గారు డైరీలో కూడా ఆయన రాసుకున్నారు, అతని డెత్ ఇలాగా జరగబోతుంది, నాకు ఇలాంటి డ్రీమ్ వచ్చిందని. ఆ డ్రీమ్ అతనికి ఒక 2 months కంటిన్యూగా వచ్చింది. అంటే ఆల్రెడీ సేమ్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్ కాంతి వేగంలో నిర్ధారించబడుతుంది. అది ప్రకృతి బలం ఉన్నప్పుడు. ఇప్పుడు లేదు కదా పరిస్థితి అలాగా. ఇప్పుడు మనం ఏంటంటే అప్పుడులో గ్రహణం మొర్రు ఉండేది. మొర్రులు అని చెప్పి మనం ఇప్పుడు చూసాలంటే ఈ జనరల్ గా స్కిన్ ప్రాబ్లం వచ్చి ప్రెగ్నెన్సీలో ఏదైనా స్క్రాచ్ చేస్తే వాళ్ళకి పిల్లలకి మనం ఒకప్పుడు ఎక్కువ చూసాం. ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎందుకు లేవంటే వ్యాక్సినేషన్ వచ్చింది. అంటే వ్యాక్సినేషన్ ఏంటి, ఆర్టిఫిషియల్ గా మన మెటబాలిక్ సిస్టమ్ మీద బ్యాక్టీరియాని చేయకుండా చేసే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అమ్మవారు వస్తే ఏం చేసేవాళ్ళు, జనరల్ గా వేపాకులు, యాంటీబయాటిక్ సంబంధించిన అంతా నేచర్ నుంచి తీసుకునేవారు. నేచరే మళ్ళీ హీల్ చేసేది. కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్స్ అంటే ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఆర్టిఫిషియల్ నేచర్, ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ డ్రగ్స్, అంటే మైన్యూటెడ్ గా అంటే మనం కృత్రిమమైన వ్యవస్థను సృష్టించుకున్నాం. ఇప్పుడు ప్రకృతిని ఈ కృత్రిమ వ్యవస్థతో మీరు మిక్స్ చేయలేరు. ఎందుకు మిక్స్ చేయలేరంటే మనం ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు తీసుకునే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఉంది, బాడీలో 6 నెలలు సంవత్సరం తర్వాత ఇది క్యాన్సర్ అవుద్దట అంటే మీకు ఎవరు చెప్పాలి? అంతే, వ్యాక్సిన్ తయారు చేసిన వ్యక్తి చెప్పగలరు. మిగిలిన అనుభవిస్తున్న కొందరు చెప్పగలరు తప్ప దాన్ని నిర్ధారించలేరు. ఒకప్పుడు ప్రకృతి ఇదే పని చేసేది. ఎలాగా మన ప్రకృతి అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు బాడీలో ఈ రకమైన కండిషన్స్ వస్తాయి, వాటర్ లో ఈ చేంజెస్ వస్తాయి, భూమి మీద ప్రతి జీవికి ఈ మెటబాలిక్ సిస్టమ్ ఇలా జరుగుతుంది అని నిర్ధారణ జరిగేది. అందుకే ప్రక్షాళన చేసేవారు. అలాగా సమ్ కైండ్ ఆఫ్ అంటే మెటీరియల్స్ అప్పుడులో ఉన్న దర్భగడ్డ అని ఇలాంటి వాటితో ఏంటంటే ప్రక్షాళన చేసేవారు. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఎక్కడ గమనించినా నేచరే ఉంటది, ప్రకృతి అనుసంధానమైన వాడే మనకు చేసేవారు. అంటే ఆల్మోస్ట్ ప్రకృతే. ఈ రోజుకి కూడా ఆఫ్రికా అడవుల్లో, అమెజాన్ అడవుల్లో కూడా వాళ్ళు కూడా ఇలాంటి రిచువల్స్ చేయడం, ఒక తెగ అక్కడ ఈ రోజుకి బట్టలు వేసుకోలేని ఒక తెగ ఒకలాగే బతుకుతూ ఉంటారు, ఒక ఆచార వ్యవహారం పాటించి. అది ఎలా జరుగుతుందంటే ప్రకృతే. మనకు ఒకప్పుడున్న క్లైమేట్ వేరు, ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్. ఇప్పుడు మీకు అన్న డ్రగ్ తయారు చేసిన వ్యక్తే చెప్పగలడు తప్ప మిగిలిన ఎవరు చెప్పలేరు. ఓకే సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, డ్రీమ్స్ అని, కళలు. అంటే ఇప్పుడు నాకు వచ్చే క్యాజువల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషికి బాగాలేదు కానీ లైక్ సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఒక మనిషి చనిపోతాడు అని ముందుగానే వాళ్ళకి ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా, లైక్ డ్రీమ్స్ లో గానీ రియాలిటీలో గానీ? అంటే యాక్చువల్ జాతకంలో కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే, చంద్రుడు ఎప్పుడైతే లగ్నంతో సంబంధం ఏర్పరుస్తారో వాళ్ళకి ఇంట్యూషనల్ పవర్ అంటాం. ఇంట్యూషనల్ పవర్ ఈ రోజు మనం జనరల్ గా అతను మాట్లాడినప్పుడు కొన్ని భావాలు మనలో మెదులుతాయి. అంటే అది కలిగినప్పుడు ఎలాగ ఉంటుందంటే, చెడో మంచో ఒక ఒపీనియన్ వస్తుంది వాళ్ళ మీద. ఒపీనియన్ వచ్చి అది బలంగా ఎందుకో మనకు 10 సార్లు చెప్తా ఉంటది, కరెక్ట్ కాదు అని. ఇప్పుడు అలాగే ఒకప్పుడు ఏంటి డ్రీమ్స్ రూపంలో వచ్చేది. మనం ఎవరి కోసం ఆలోచించి పడుకుంటే ఈ రోజు అవును వాళ్ళు వస్తారు అనేది సైన్స్ చెప్తుంది. కానీ ప్రేమించిన వాళ్ళ కోసం చచ్చిపోవడం అనేది చూసారా, అది స్ట్రాంగ్ ఇంట్యూషన్. అంటే వీళ్ళు లేకపోతే జీవితం లేదు అని. ఈ స్ట్రాంగ్ ఇంట్యూషన్ కెమికల్ ఫార్ములాస్ ఏం చెప్తాం, చెప్పలేం. అలాగే తల్లి పిల్లకి ఉండే సంబంధం కూడా స్ట్రాంగ్ ఇంట్యూషనల్ పవర్, అంటే పిల్లలకు ఉండేది. అలాగే మన విజువలైజేషన్ ఏది ఉందో, లగ్నానికి ఎప్పుడైతే చంద్ర సంబంధం కలుగుతుందో వాళ్ళు ఏంటంటే ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అమ్మవారు ఉపాసకులు మీరు వెళ్ళగానే ఏదో చెప్తారు, ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో జరిగే ఉంటది. అలాగే వెళ్ళగానే మీ సమస్య ఉంటే సమస్యను పరిష్కరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు కూడా. అదేంటంటే ఆ సంబంధం, ఆ పోలిక ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటది. అలాగే సైకిక్స్ ఉంటారు, డాక్టర్, సైకియాలజిస్ట్ అందరూ కూడా. మీరు వెళ్తే ట్రీట్మెంట్ చేసే విధానం మీరు గమనిస్తే మీతో మాట్లాడుతూనే మాక్సిమం హీల్ చేసేస్తారు. మెడిసిన్ ఇవ్వడానికి ముందు దాన్ని కౌన్సిలింగ్ అంటున్నాం ఈరోజు.
సేమ్ అన్నమాట. ఆ డ్రీమ్స్ ఏంటంటే మనకి ఇండికేషన్స్ ఎలాగిస్తాయి, మీకు ఇప్పుడు పొరపాటు మన ఫాదర్ కి సంబంధం ఉంది అనుకుందాం, అంటే ఎవరో తండ్రి యొక్క పుట్టుకి చంద్ర సంబంధం కలిగింది, అంటే రవి సంబంధం కలిగితే మీ ఫాదర్ బాగా ఇష్టం, ఈ ఎనర్జీ పనిచేస్తుంది. ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగే ముందు మీకు ఇండికేషన్ ఉంటుంది, లేదా ఆయన చనిపోయాక వచ్చి మీతో మాట్లాడినట్టు, నాకు పలానా చేయండి అని అడుగుతున్నట్టు, చాలా అంటే ప్రాక్టికల్ గా ఉంటాయి ఇవి. మీకు ఇంట్యూషన్ అంటారు కదా, మీ ఇంట్యూషన్ లోకి వస్తారు వాళ్ళు. మీకు అలా రావడం బట్టే కదా ఈరోజు శాస్త్రాల్లో పలానా రోజు పలానా చేయండి, లేకపోతే పలానా కార్యక్రమం చేయండి అని శాస్త్రాల్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మన లైఫ్ లో, రియల్ లైఫ్ లోని పండితులు వీళ్ళందరూ కూడా వంశపారంపర్యంగా వాళ్ళే వచ్చి వాళ్ళే చేసి వాళ్ళ చేతుల మీద అయితేనే కరెక్ట్ అనే విషయాన్ని కూడా పట్టుకొని వెళ్తున్నారు. ఇది 100% జాతకంలో ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ వల్ల ఎక్కువ సైంటిఫిక్ గా అలా తీసుకోవాలంటే కొందరు హస్తవాసన డాక్టర్ అంటాం చూసారా, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తే తగ్గిపోద్ది, అది ఇంట్యూషనల్ పవర్. అలాగే జనరల్ గా మనం కొందరి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మన భవిష్యత్తు చెప్పేస్తా ఉంటారు. అంటే కొంతమంది చూడగానే చెప్పేస్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని చూడగానే చెప్పేయగలుగుతారు. అందులో రవి ఉన్నా, బుధుడున్నా, చంద్రుడు, బుధుడు వీళ్ళు ఎవరున్నా మీకు వాళ్ళకి ఇంట్యూషనల్ పవర్స్ ఉంటాయి. నేను మాక్సిమం అంటే సైకాలజీ చదివిన వాళ్ళందరికీ చూసాను, వాళ్ళందరికి కూడా ఏంటంటే అయితే ఆస్ట్రాలజర్స్ లేదా అమ్మవారి ఉపాసకులు లేదా సైకియాట్రిస్టులు, వీళ్ళే కౌన్సిలింగ్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.